తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గోదావరి జలాల్లో మిగులు జలాలు కాకుండా ఇప్పటికే గోదావరి జలాలపైన పైనంతా కట్టారు. సౌత్ ఇండియాలో గోదావరి ఒకటే ఎక్కువ నీళ్ళు వచ్చే రివర్. 100 years ఆవరేజ్ 2000 TMC వాటర్ సముద్రంలో పోయింది ఆవరేజ్. ఈరోజు తీసుకున్న నీళ్లు 200 TMC నీళ్లు మిగులు జలాలు సముద్రంలో పోయే నీళ్ళని ఇక్కడ డైవర్ట్ చేసుకుంటున్నాం కరువు ప్రాంతానికి. కాబట్టి ఎవరికి అభ్యంతరం పర్లేదు, అందరితో మాట్లాడతాం, అందరిని కన్విన్స్ చేస్తాం, అందరం కలిసి గోదావరి నీళ్ళు వాడుకుంటాం. అందరితో మాట్లాడుతున్నారు, మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేసి ముందుకెళ్తాం. అందరితో కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అని మాట్లాడుతూ ఉన్నాను. ఇది ఇంకా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటే అవన్నీ కూడా వారికి ఇచ్చాను. ఇరిగేషన్లోని మోడర్నైజేషన్ కింద ఏదైతే మొత్తం ఇరిగేషన్ మోడర్నైజేషన్ కింద CADWH అని ఒక ప్రాజెక్ట్ ఇది. దీనికి ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తే పైప్ లైన్లో నీళ్ళు తీసుకెళ్ళడం, కాలువలు కాకుండా ఒక పైలట్ చేస్తున్నారు. అది కూడా ఏమన్నాం, అది కూడా ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. రెండోది ఏపీ మన నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కూడా ఒక 2-3 నెలల్లో శాంక్షన్ చేస్తూ ఉన్నారు. మొత్తం మ్యాపింగ్ చేయడం, గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్, సాయిల్ మాయిశ్చర్ అన్నీ ఇది చేసి వాటర్ మేనేజ్మెంట్ కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ రిపేర్ చేయాలి. అది నేను ఈరోజు డిస్కస్ చేయలేదు, అది ఆటోమేటిక్గా చేపిస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు విజయ్ సింగ్ గారిని వచ్చాను, స్పేస్ టెక్నాలజీ ఒకటి మాట్లాడాను. 2 విజ్ఞాన్ ధార కింద తిరుపతి IIT ఉంది, ఐజర్ ఉంది, సతీ సైఫ్ అంటే సోఫిస్టికేటెడ్ అనలిటికల్ అండ్ టెక్నికల్ హెల్ప్ ఇన్స్టిట్యూట్ ఒకటి, సోఫిస్టికేటెడ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంటల్ ఫెసిలిటీ 2 కూడా పెట్టమని చెప్పి కోరాను. ఈ అగ్రీ ఆయన వర్కౌట్ చేస్తా అన్నారు, అది కూడా వస్తుంది. నేషనల్ సూపర్ కంప్యూటర్ మెషిన్ తిరుపతి IITలో కానీ ఐజర్లో పెట్టమని చెప్పి ఒకటి రిక్వెస్ట్ చేశాం. బయోటెక్నాలజీ బయోరిడ్జ్ స్కీమ్ మెడ్టెక్ జోన్ ఉంది, అందులో దీన్ని పెట్టమని చెప్పి కోరాం. అది కూడా అటు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మెడ్టెక్ 3 కలిసి ట్రైపేటరేట్ అగ్రిమెంట్ చేసుకొని చేస్తూ ఉన్నారు. CSIR ల్యాబ్ ఆంధ్రప్రదేశ్లో లేవు, 37 ఉన్నాయి. 37లో చూస్తే ఈ ల్యాబులు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎంతో పని హైదరాబాద్లో అన్నీ వచ్చాయి, 300 దాకా వచ్చాయి, ఇక్కడ మాత్రం ఏదీ రాలేదు. ఆ విషయం చెప్పాను, చెప్తే ఇమీడియట్గా సెట్ చేస్తా అన్నారు, ఇది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నారు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.